అండ్ ఇన్కమ్ అంటారా, ఎఫోర్ట్ చేసిన వాటికి అసలు రీచ్ అవ్వట్లేదు. వ్యూవర్స్ వచ్చేస్తున్నాను. నేను వేరే వాళ్ళని ఎవరిని అనట్లేదు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ 500 సబ్స్క్రైబర్స్. అంతా మీ వల్లే. ఈ కరెక్ట్గా ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అయ్యింది. ఈ 1 మంత్లోని 500 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే చిన్న విషయం కాదు అది. అండ్ ఈ 500 సబ్స్క్రైబర్స్లోని ఈ 1 మంత్లోని మేము చాలా నేర్చుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసరికి మా యూట్యూబ్ జర్నీ, ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసాం, అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నాం, అండ్ మా ఇప్పటి వరకు యూట్యూబ్కి మేము ఖర్చు పెట్టిందంతా, యూట్యూబ్ నుంచి మాకు వచ్చిందంతా అన్నీ చెప్దాం అనుకుంటున్నాం. వీడియో అండ్ వరకు చూడండి. యాక్చువల్లీ ఇది ఇప్పుడు పెట్టాల్సిన ఛానల్ కాదండి. దగ్గర ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలో స్టార్ట్ చేయాల్సిన ఛానల్ ఇది. కానీ అప్పుడు ఎందుకు స్టార్ట్ చేయలేదో తెలియదు, కానీ బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అసలు స్టార్ట్ చేయడం అవ్వలేదు అసలు. కానీ అప్పటి నుంచే కానీ పెట్టిరా ఉంటే ఈ పాటికి కన్ఫామ్గా 4 ఇయర్స్ అయిపోయింది. కాబట్టి 100K సబ్స్క్రైబర్స్ అయినా వచ్చినాం. 100K కాకపోయినా 50K సబ్స్క్రైబర్స్ అయినా వచ్చినాం. కానీ ఎందుకు అవ్వలేదో తెలియదు. అప్పుడు పబ్జీ ఆడుతూ అలా టైం వేస్ట్ చేసాము. పోనీ పబ్జీ ఆడినా చాలా ఛానల్స్ అప్పుడు కూడా గ్రో అయ్యాయి. కాకపోతే పబ్జీ ఆడుతూ స్ట్రీమ్స్ పెడదాం అనుకున్నాం. అది సరైన ఎక్విప్మెంట్ లేదు మా దగ్గర కూడా. అందుకని ఇంకా అది అస్సలు అవ్వలేదు. తర్వాత నేను మా ఫ్రెండ్స్తో అనుకున్నాను, అది అవ్వలేదు. అది అవదమ్మా. అలా లాగ్ అయిపోయింది. ఇంకా స్టడీ మీద పడిపోయి ఇప్పుడుంటే జాబ్, అలా కంటిన్యూ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అంటే అప్పుడు ఎందుకు పెట్టలేదా అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అనమాట. అంటే చాలా ఛానల్స్ చూసి, నేను చూసిన టైంలో, నేను పెడదాం అనుకున్న టైంలో చాలా ఛానల్స్ పెట్టారనమాట. అవి ఇప్పటికి చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి, చాలా బాగా గ్రో అయింది వాళ్ళ ఛానల్స్. అందుకనే ఇప్పుడు మళ్ళీ ఇప్పటికీ పెట్టకపోతే నేను మళ్ళీ నాకు నేనే రిగ్రెట్ ఫీల్ అవుతానని చెప్పి ఇప్పుడు పెట్టాను అనమాట. లేకపోతే ఇప్పటికీ పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఓకే లాస్ట్ ఇయర్ పెట్టుంటే బాగుండు అని రిగ్రెట్ ఫీల్ అయ్యాల్సి వచ్చేది. అందుకని ఇంకా నేను ఇలా ఛానల్ స్టార్ట్ చేద్దాం తమ్ముడు అని చెప్పి మా తమ్ముడితో చెప్తే వాడు కూడా ఓకే అని అన్నాడు. మా అమ్మకి చెప్తే మా అమ్మ ఇంకా బాగా సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఫోటోలు దిగడానికి కూడా వచ్చేవారు కాదు. అలాంటిది వీళ్ళు ఇప్పుడు నాతో కలిపి రీల్స్ చేయడం, యాక్ట్ చేయడం, డ్యాన్స్ చేయడం. మా అమ్మ అయితే అందరూ మా అమ్మకి సపోర్ట్ చేస్తున్నారు. మీ అమ్మ చాలా బాగా చేస్తున్నారు, మీ అమ్మ చాలా స్పోర్టివ్గా ఉన్నారు, మీతో పాటు కలిసిపోయారు అని నాకు చాలా బాగా అనిపించింది. అలానే ఇంకొంచెం బాగా గ్రోత్ వస్తే ఇంకా మంచి వీడియోస్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. మానిటైజేషన్ విషయంకి వచ్చేసరికి ఇంతకుముందు 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ వస్తే మానిటైజేషన్ అయ్యేది. ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ వచ్చి 3000 వాచ్ అవర్స్ వచ్చేస్తే మానిటైజేషన్ అయిపోతుంది. అది వినడానికి ఈజీగా ఉంది, చూడడానికి ఈజీగా ఉంది, కానీ చేసినట్టుగా మాత్రం తెలుస్తుంది. అంత ఈజీ అయితే కాదండి అసలు. అంటే 3000 వాచ్ అవర్స్ అంటే చాలా చిన్న విషయం అయితే కాదు అసలు. దట్ లాంగ్ ఐరన్ రాడ్ చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే అవి రావడానికి మేము ఎంత కష్టపడుతున్నామో మాకు ఇప్పుడు తెలుస్తుంది. అంటే మేము ఎంత ఓన్ కంటెంట్ పెట్టినా చాలా ఎఫర్ట్ పెడుతున్నాము, చాలా కష్టపడుతున్నాము. ఇది ఇలా చేయాలని యాంగిల్స్ ఎలాగా, అంటే ఈ షార్ట్ ఎలా చేయాలని అనుకుంటున్నాము. కానీ అంత ఎఫర్ట్ చేసిన వాటికి అసలు రీచ్ అవ్వట్లేదు. కనీసం వాటికి 1K లైక్స్ వచ్చినా కూడా మేము కష్టపడిన వాటికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉండి మాకు ఇంకా అలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ చేయాలి, ఎంత కష్టపడినా పర్లేదు ఇంకా ఎక్కువ చేయాలని అనిపిస్తుంది. కానీ అది ఏంటో కనీసం 1K కాదు కదా, 500 కూడా రీచ్ అవ్వట్లేదు. అందుకే మేము మళ్ళీ డిమోటివేట్ అయిపోతున్నాము. కానీ రీమిక్స్ వీడియోస్ ఉన్నాయి కొన్ని. ఆ రీమిక్స్ వీడియోస్కి అయితే బాగానే వెళ్తున్నాయి, మేము చేసినవే. రీమిక్స్ గ్రీన్ స్క్రీన్ బాగా వెళ్తున్నాయి. రీమిక్స్ గ్రీన్ స్క్రీన్ అంత కష్టపడి చేసిన వాళ్ళు మా ఛానల్లో చూసుండొచ్చు మీరు. చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా కష్టపడి చేస్తాం. అవన్నీ అసలు వెళ్ళలేదు. అసలు అవి చూసి మాకు లో అయిపోయాం చాలా. అలా అంటే మేము వేరే వాళ్ళ వీడియోస్ చూసాము. చాలామంది వాళ్ళు కట్ వీడియోస్ చేస్తున్నారు, గ్రీన్ వీడియోస్ చేస్తున్నారు, రీమిక్స్ చేస్తున్నారు. వాళ్ళు చేసినవి వాళ్ళకి బాగానే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు, వ్యూవర్స్ వచ్చేస్తున్నారు. నేను వేరే వాళ్ళని ఎవరిని అనట్లేదు, నేను కొన్ని చూసిన ఛానల్స్ చెప్తున్నాను. వాళ్ళకి బాగానే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వ్యూవర్స్ వస్తున్నారు. కానీ మేము కష్టపడి చేసిన వాటికి ఎడిట్ చేసుకొని మేమే ఓన్ వాయిస్ ఇచ్చుకొని మేమే చేసిన దానికి అసలు అవి రీచ్ పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం లేదు. అందుకే అంటే మేము ఒకరే కదా, మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కష్టపడిన వాళ్ళు. వాళ్ళకి కూడా అసలు రీచ్ అవ్వట్లేదు. ఎవరైతే సింపుల్గా కట్ చేస్తున్నారో, గ్రీన్ స్క్రీన్ పెట్టేస్తున్నారో వాళ్ళకి ఈజీగా వచ్చేస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్గా తెలియదు. కానీ అంటే మేమైతే మా ఎఫర్ట్, మా జెన్యూన్గా మేము కష్టపడుతున్నాము. కానీ అది ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు. కానీ
వెళ్ళేంత వరకు వెయిట్ చేస్తాము. మేము మా అంటే మా ఎఫర్ట్ అయితే మేము పెడతాం. అది మీ సపోర్ట్ ఉండాలి మాకు. మీ సపోర్ట్ అయితే ఉండాలి. కమింగ్ టు యూట్యూబ్ ఎక్స్పెన్స్, మేము ఈ యూట్యూబ్ కోసం మేము అంటే మేము ఖర్చు పెట్టింది అయితే ఒక ఈ ట్రైపాడ్ స్టాండ్. ఎందుకంటే మళ్ళీ అన్నిసార్లు మా ఇద్దరం యాక్ట్ చేయాలంటే అన్నిసార్లు మా అమ్మ పనులు ఆపుకొని వీడియో రికార్డ్ చేస్తుంటే మా అమ్మకి ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఇది ఒక్కటే ఖర్చు పెట్టాం మేము యూట్యూబ్ కోసం. అండ్ ఇన్కమ్ అంటారా, ప్రజెంట్ అయితే ఏ ఇన్కమ్ లేదు, తిట్టుకోకండి. నా కొడక లోఫర్, నా కొడక లుచ్చా, నా కొడక సిగ్గులేదురా నీకు, సిగ్గులేదురా నీకు. ఏ ఇన్కమ్ లేదు. ఎందుకంటే చెప్తున్నాం కదా, ఎఫర్ట్ అయితే పెడుతున్నాము. ఇన్కమ్ వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాము వెంటనే. మేము అది త్వరలో వస్తుందని అనుకుంటున్నాము. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం కాబట్టి. ఇంకా ఇలాంటి వీడియోస్ అంటే మంచి వీడియోస్, కామెడీ వీడియోస్ అని కానీ వ్లాగ్స్ కానీ ఇంకా మంచి వేరే కంటెంట్వి కూడా ఉన్నాయి. అన్నీ చేద్దాం అనుకుంటున్నాము. మీరు సపోర్ట్ చేస్తే మాత్రం. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చెప్పరా, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.